జిల్లా చెంచల్పేట గ్రామంలోని వినాయక మండపం కూల్చివేతపై రెండవ రోజుకు చేరిన నిరాహార దీక్ష వెంటనే సమస్యను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని గొల్ల కురుమ సంఘం ప్రజలు చెంచల్పేట గ్రామంలోని గొల్ల కురుమ కులాలకు చెందినటువంటి ప్రజలు గత 20 సంవత్సరాలుగా గ్రామంలో వినాయక మండపం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేసుకుంటూ అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మండపం దగ్గర పిల్లర్ గుంతలు తీసి పుట్టింగ్లు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు వచ్చి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. సరే అని చెప్పి ఎస్ఐ గారు ఒప్పుకున్న తర్వాత మేము మెటీరియల్ కూడా తెచ్చుకున్నాం సార్. మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత అది మళ్ళీ వచ్చి తెల్లారి ఎమ్మెల్యే సాబు వాళ్ళకి ఫోన్ చేసి ఆపించిన తర్వాత మా మెటీరియల్ అంతా పాడైపోయినా సరే అని మేము మళ్ళీ ఊకున్న తర్వాత 1 మంత్ ఆగినాం. 2 days ఆగండి అంటే 1 మంత్ ఆగినాం. 1 మంత్ అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ వచ్చి అనుచరులను పెట్టి మొన్న మేము స్టార్ట్ చేసినాం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అనుచరులను పెట్టి మొత్తం పీకేసి ఖరాబ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఏదన్నా అంటే నేను ఖచ్చితంగా ఆన్నే కడతా, మీరు ఇక్కడ షెడ్ తీసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. కక్షపూర్వకంగా చేసిన పని ఉన్నది సార్. ఇది అంటే దాడి వాళ్ళ అనుచరులు వచ్చి దాడి చేసిర్రు, కొట్టి మమ్మల్ని అందరినీ కొట్టి అవన్నీ వీకేసిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా పోయినాము. మేము కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు రియాక్షన్ కూడా లేదు. వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద రియాక్షన్ ఇంతవరకు తీసుకోలేరు. మీకు ఏం న్యాయం కావాలంటున్నారు? మాకు షెడ్ కావాలి సార్, వినాయక షెడ్ కావాలి, ఖచ్చితంగా మాకు కావాలని. ఇక్కడ మేము గొల్ల కుర్మ సంఘం ఉంది మాది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పెట్టుకుంటాం మేము వినాయకుని. వేరే స్థలం కేటాయిస్తే ఒప్పుకోవట్లేదా? మాకు సార్ ఇంకోటి ఊర్లో విలేజ్ లో మస్తు జాగ ఉంది, గ్రామకంఠం మస్తు ఉంది. అంబేద్కర్ కాడ ఒక 1000 గజాలు ఉంది. అక్కడ వేరే హాస్పిటల్ కడుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర మస్తు ప్లేస్ ఉంది, కానీ ఆడ కట్టడంట. నేను ఏదైతే కట్టాలనుకున్నా నేను అన్నే కడతా. ఇక్కడ శంకుస్థాపన చేయలేడు, ఏం చేయలేడు. నైట్ వచ్చి దొంగతన బోర్డు పెట్టిపోయారు. ఆ బోర్డుని ఇప్పుడు చూపెడుతున్నాను శంకుస్థాపన చేసినాను. ఆ బోర్డు పెట్టినప్పుడు కూడా ఇక్కడ షెడ్ ఉన్నది, వినాయక మండపం ఉన్నది. మండపం ఉండగానే అది అట్నే పెట్టి అది ఇనాగ్రేషన్ చేయలేరు, ఏం చేయలేరు. అది ఇంకోటి ఆ ఇనాగ్రేషన్ చేయలేరు. ఆ శిలాఫలకం అనేది ఇంకో దగ్గర పెట్టినరు. ఆ బిల్డింగ్ అయింది ఆల్రెడీ. ఆ బిల్డింగ్ ఏం చేసిండు ఇప్పుడు, అది అంగన్వాడీ కేంద్రం కింద చేసి ఆ బోర్డు తెచ్చి సర్పంచి మాకు రాసిచ్చిండు కూడా, మీరు ఈ స్థలంలో ఇది కట్టుకోవచ్చు అని అనుమతి ఇస్తేనే మేము సెట్ వేసుకున్నాం. అంతకుముందు టెంపరీ సెట్ వేసుకుంటుంటే గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము పర్మనెంట్ సెట్ వేసుకున్నాం. సెట్ వేసుకున్నాక జేసీబీ పెట్టి ఆయన వచ్చి ఇక్కడ వినాయక మండపము ఎమ్మెల్యే గారు గత 6 నెలల